చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పార్టీ ఓటమి తర్వాత పెద్ద పెద్ద లీడర్లు కూడా పార్టీని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఒక ఎత్తు, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవటం, ఆ తర్వాత చూసినట్లయితే తర్వాత శ్రేణిలో మీరొకళ్ళు కనబడుతున్నారు. ఎందుకు మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది? అంటే ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదనా, లేకపోతే ఏంటి? విక్రమ్ గారు చిరకాలంగా మనం పరిచయమే, అనేక ఛానల్స్లో డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. సుదీర్ఘకాలం అంటే దాదాపు 11 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో, 6 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీలో గట్టిగా కీలకంగా పనిచేశారు. అందరికీ విదితమే. ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతెన్నుల్లో అమలు చేస్తూ ఉన్న నవరత్నాల వరకు చేసినప్పటికీ కార్యకర్తల్ని కాపాడుకోవడంలో వాళ్ళకి ఏదన్నా చేయటంలో పూర్తిగా నిర్లక్ష్యం పార్టీని నిలువున ముంచిందనేది పార్టీలో ఉన్న అంతర్గత చర్చ. పార్టీలో కూడా అనేకసార్లు చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ఐప్యాక్ కానీ వాలంటీర్లు కానీ డామినెంట్గా ఉన్నప్పుడు పార్టీలో ఒక స్థాయి నాయకులకు కూడా, నాలాంటి వాళ్ళకి కాదు, ఎందుకంటే సెంట్రల్ ఆఫీస్ కనెక్టెడ్ మేము, నాకు నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చారు విత్ సిగ్నేచర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారితో ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. సో నా వరకు ఆ పార్టీ డిజిగ్నేషన్లో ఏమి ఇబ్బంది లేదు. 6 సంవత్సరాలు నా ప్రయాణం వైఎస్ఆర్సీపీలో ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్టెడ్గా ఉండడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి అభిమానికి నేను కనెక్ట్ అయ్యాను అక్రాస్ ద గ్లోబ్. ముఖ్యంగా నా వరకు 2 సంవత్సరాల పదవి ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాల 2 నెలల పాటు ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్తో ఏదైతే కార్పొరేషన్ చైర్మన్గా ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కి పనిచేశానో జర్మనీకి కూడా ప్రభుత్వం వైపు నుంచి పంపడం జరిగింది. నాకు డిజిగ్నేషన్ విషయంలో కానీ లేకపోతే నాకు ఇచ్చిన గౌరవం విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు పార్టీలో. కానీ ఓడిపోయిన వెంటనే నేనేమి పార్టీ మారలేదు. పార్టీ ఓటమి గెలుపు అనేది జనాలు నిర్ణయించే ఓట్ల శాతాన్ని బట్టి ఆ తీర్పుని మనం గౌరవించాల్సిందే. 1కి 3గా ఎన్డీఏ అలయన్స్గా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు 1%తో ఓడిపోవడం జరిగింది. ఇదే కూటమి మళ్ళీ రియాక్ట్ అయిన తీరు ఏదైతే ఉందో, వాళ్ళు 19లో విడివిడిగా పోటీ చేసినప్పుడు సునాయాసంగా 50% కన్నా ఎక్కువ ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. మళ్ళీ తిరిగి ఎప్పుడైతే కలిశారో, దాంతోపాటు యాంటీ ఇన్కంబెన్సీ ఎప్పుడైతే తోడైందో, దాంతోపాటు పార్టీలో ఉన్న అనేక నమ్మక ద్రోహాలు, ముఖ్యంగా కోటరీ యొక్క అతను మీరు ఎక్కువ కోటరీ అంటున్నారు. ఎవరు కోటరీలో ప్రధానం? సార్ పేర్లు చెప్పకూడదని నేను కొన్ని నిబంధన పెట్టుకున్నాను. అంటే కోటరీ దాంట్లో ఏదైతే అన్ని శాఖలు తానే వ్యవహరించాడు ఆ వ్యక్తి కాంక్రీట్ కుర్చీ వేసుకుని ఇప్పటికి కూడా పార్టీ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. అతన్ని టార్గెట్ గా పేరు నేను ఉచ్చరించడానికి నేను అనుకూలం కాకపోయినప్పటికీ ప్రజలకు మొత్తం తెలుసు ఎవరు ఎన్ని శాఖలు చూశారు, ఎవరు అన్ని శాఖలు చూశారు. అంటే మీకు పదవి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా కదా? నాకు పదవి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. ఏ విజయసాయి రెడ్డి గారు ఇవ్వలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవ్వలేదు, సుబ్బారెడ్డి గారు ఇవ్వలేదు, మరి ఎవరు ఇవ్వలేదు. అంటే నాకు పదవి అంటే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పిన ఈ 3 వ్యక్తులు సజెస్ట్ చేస్తేనే వారు పదవి ఇస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. అందులో కీలకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫైనల్గా ఆయన నాడ్ తీసుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెడతారని ఉంది. మరి మీకు సజ్జల గారికి పొసగకపోతే మీకు పదవి ఎలా వస్తుంది? ఆయన అడ్డుపడేవాడు కదా. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి నన్ను విజయసాయి రెడ్డి గారి మనిషిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ రోజు దగ్గరకు తీలా. ఈ ఇంటర్నల్ కొన్ని వర్గాలు ఇవన్నీ అన్ని పార్టీల్లో సహజం, వైఎస్ఆర్సీపీలో కూడా సహజం. నేను అది గమనించిన తర్వాత ఎక్కువగా ఏ వర్గంలో ఉన్నా నష్టపోతాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగా మనకి ఇచ్చిన డిజిగ్నేషన్కి న్యాయం చేద్దాం, అంటే న్యూట్రల్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేయడం జరిగింది. మొట్టమొదట నామినేటెడ్ పోస్టులు ఇచ్చిందే 2.5 సంవత్సరానికి ఇచ్చారు. 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరం అయ్యాక నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు సార్. ఎస్, దాంట్లో 139 మందికి ఒకే రోజు పదవులు ఇవ్వడం జరిగింది. సలహాదారులు కానీ, లేకపోతే చైర్మన్ పోస్టులు కానీ, లేకపోతే డైరెక్టర్లు కానీ, అనేక పోస్టులు ఏవైతే నింపారో ఆ 139లో నేను లేను. దాని తర్వాత మరో 2 నెలలు 3 నెలల తర్వాత నన్ను మిస్ అయిన సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే చేరవేశారో, సాక్షాత్తు భారతమ్మ గారి రికమెండేషన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర తీసుకోవడం, దాంతోపాటు రవిని మిస్ అయ్యాం, మనం రవికి అకామిడేషన్ ఏర్పాటు చేయాలి, దాంట్లో ఏవేవి మిగిలి ఉన్నాయని ఎత్తుక్కోమన్నప్పుడు 2-3 ఉన్నాయి. ఆ 2-3 ఒకటి నేను ఎంచుకున్నదాన్ని నాకు ఇవ్వడం జరిగింది.
నాకు ఇచ్చిన సముచితమైన గౌరవం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నన్ను పార్టీలో తక్కువ చేయలే, వచ్చేసే రోజు వరకు చేయలే. ఖచ్చితంగా ఒక రిఫ్ట్ లాంటిది 1-2 సార్లు ఏర్పడ్డప్పుడు చేయలే. ఆ 2 ఎప్పుడు ఏర్పడ్డాయో కూడా నేను చెప్తా. ముఖ్యంగా పార్టీకి పనిచేస్తున్నప్పుడు పార్టీ అధినాయకుడిని నంబర్ ఆఫ్ టైమ్స్ కలిసే అవకాశం అధికారంలో ఉన్నప్పుడు కలగలేదు. కానీ అధికారం పోయిన తర్వాత 8 నెలలు నేను ఏదైతే పార్టీలో పనిచేశానో అప్పుడు 9 సార్లు కలవడం జరిగింది. కానీ నాకు కావాల్సింది అంశం కోసం నేను కలిసిన కారణాలు అప్పుడు ఒక 5-6 సార్లు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు, దాని తర్వాత 9 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. ఆ 5-6 సార్లు కాకుండా ఎక్కడైనా సభలున్నా, లేకపోతే రామాయపట్నం పోర్టు దగ్గరకు వచ్చినా, లేకపోతే ఇంకో దగ్గర ఓపెనింగ్కి వచ్చినా అన్ని దగ్గర కలవడం కూడా జరుగుతుండేది. ఓ 2-3 నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం దొరుకుతుండేది. సో నాయకుడితో గ్యాప్ అనేది మెయింటైన్ కాకుండా జాగ్రత్తగా ఎక్కడో ఒక దగ్గర కలిసే అవకాశం, ఓ పులివెందుల్లోనో లేకపోతే అందరితో పాటు కలిసి హెలిప్యాడ్ నుంచి వచ్చేటప్పుడు అందరితో పాటు కలిసిన ఓ 2-3 నిమిషాలు నేను చెప్పే మాటలు ఆయన వినడం జరిగేది, ఆయన తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే చైర్మన్ పోస్ట్ ఇచ్చారో ఆ చైర్మన్ పోస్ట్ ఇచ్చిన దానికి నేను అడిగిన విధంగా కేటగిరీ కూడా ఇచ్చారు, నన్ను గౌరవించారు, ఆదరించారు. దాంతోపాటు ఇనిషియల్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల 14 రోజులు హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెట్టిన తర్వాత కూడా అంటే సీఎం అప్రూవల్ అయిన తర్వాత కూడా హోల్డ్లో పెట్టారా? హోల్డ్లో పెట్టారు అంటే సీఎం గారికి తెలియకుండా అలా పెట్టారు. ఆ పెట్టిన వ్యక్తి ఇదే కాంక్రీట్ కుర్చీ పర్సన్. సో దాని తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కలవడం జరిగింది. ఏం రవి నీది అయిపోయింది కదా అంటే, కాలేదన్నా, ఇలా నన్ను హోల్డ్లో పెట్టారంటే ఎవరు పెట్టారో చెప్పాను. దాని తర్వాత 48 అవర్స్లో నాకు జీవో ఇప్పించడం జరిగింది. సో అణిచివేత అక్కడి నుంచి మొదలైన అణిచివేత, నన్ను కాదని పదవి తెచ్చుకుంటున్నాడనే అణిచివేతతో పాటు నాయకుడు ఇనిషియల్ వేసిన నన్ను ఏ రోజు కూడా దగ్గర తీయకపోవడంతో. అంటే ఒక మాట చెప్పండి, అంటే మీరు డైరెక్ట్గా రిఫర్ చేయకపోయినా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరేం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగా ఆదరించారు, నాకు ఆయనకు మధ్య గ్యాప్ లేదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మధ్యలో ఉండి ఇదంతా చేశారంటున్నారు. కానీ సహజంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉంటే మధ్య వ్యక్తుల కోసం మీరు పార్టీ మారాల్సిన అవసరం ఉంది. చెప్తాను సార్, దాంట్లో కూడా ఇంకొక 2 నిమిషాలు సమయం తీసుకుంటాను. ఏదైతే నన్ను ఆ విధంగా ఆపినప్పటికీ పదవిని పొందాను. పదవిని పొందిన తర్వాత మరో 2 నెలలకి రామాయపట్నం పోర్టు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఐపాక్ సజెషన్ మేరకు ఏదైతే వాళ్ళు చేసిన సర్వేలో మీడియాలో నాకు కోఆర్డినేటర్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి నేనైతే బాగా చేస్తానని, ముఖ్యంగా ఏదైతే అనేక ఛానల్స్ విపరీతంగా వైఎస్ఆర్సీపీని విమర్శించే క్రమంలో ఉన్నాయో దాన్ని కట్టడి ప్రో కానీ, లేకపోతే ఎలా కౌంటర్ చేయాలి, లేకపోతే ఎలా పర్స్యూ చేయాలి, ఎలా దాన్ని అనుకూలంగా మార్చాలనే కార్యక్రమాన్ని నాకు ఇవ్వడం జరిగింది. లెటర్ హెడ్ మీద సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని మళ్ళీ 6 నెలల పాటు హోల్డ్లో పెట్టి అదే సదరు కాంక్రీట్ కుర్చీ పర్సన్ వాళ్ళ ఇంట్లో మనిషికి ఆ పదవిని వేసుకోవడం జరిగింది. అప్పుడు వచ్చిన ఒక ఇంటర్వ్యూ ఏదైతే ఎవరు మీ బదులు ఎవరికి వేశారు? సో తన ఈడికే వేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా జరిగిన తర్వాత దాన్ని సోషల్ మీడియా కదా, సోషల్ మీడియా స్ట్రీమ్ మీడియా కూడా తనకి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఏదైతే ఆ విధంగా జరిగిందో దాని గురించి ఇలాగే మనం ఒక ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినప్పుడు నన్ను పార్టీ నుంచి టర్మినేట్ చేయించడానికి ప్రయత్నం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రవి పార్టీకి అవసరం అని చెప్పి టర్మినేషన్ దేనికి అంటే నేను ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా నాకు ఇచ్చిన దాన్ని తీసి తన తనయుడికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నేను మాట్లాడడం అనేది వాళ్ళకి బాగా హర్ట్గా. సజ్జల భార్గవ రెడ్డి గారికి ఇచ్చారనేది చెప్పారా మీరు? సో పేర్లన్నీ ఆ రోజు చెప్పడం జరిగింది. సో దాన్ని వాళ్ళు గట్టిగా తీసుకోవడం జరిగింది. మమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆ వీడియో చూపించి చాలా సీరియస్గా నన్ను టర్మినేట్ చేయించాలనే ప్లానింగ్లో ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం జరిగినప్పటి నుంచి కక్ష సాధింపు అలాగే ఉంది, ఇంకా తీవ్రమైంది. మొదట్లో సాయిరెడ్డి గారి మనిషి అని చెప్పి ఇక్కడ ఏదైతే వర్గం అని చెప్పి మెయింటైన్ చేసుకున్నారో తన సర్కిల్లో వాళ్ళని అందరినీ బాగా ఫర్నిష్ చేసుకున్నారు. నాయకుడు ఆశీర్వాదంతో ఇతను పదవి పొందడంతో పాటు మరో పైమెట్ ఎక్కి మీడియా ఏదైతే ఉందో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇతను చూడటం ఏంటి, మనం కదా చూస్తున్నాం, మనం చూసే విభాగంలోకి ఇతను ఎందుకు రావాలా అనే ఉద్దేశంలో నేను మార్పులు తేవాలనుకున్నా. మీడియాలో ఏదైతే కొన్ని ఛానల్స్ని పనిగట్టుకొని నాయకుడి చేత విమర్శింపజేసే శైలిని మార్చాలనుకున్నా. ముఖ్యంగా ఆ విధంగా నాయకుడి చేతికే కత్తిచ్చి నువ్వే యుద్ధం చేయి, నువ్వు సంపాదించుకునిరా అధికారాన్ని మళ్ళీ మళ్ళీ మేము అనుభవిస్తామనే పద్ధతికి నేను వ్యతిరేకం. నాయకుడిని డైరెక్ట్గా వ్యతిరేకంగా ప్రతి మీడియాని టార్గెట్ చేసే విధంగా కాకుండా ఆ మీడియాని అనునయించి కానీ లేకపోతే ఆ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ మోడ్లో కానీ తీసుకెళ్ళి అధికారంలో ఉన్నాం సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.